ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమంలో అప్పుడే మనం 9వ భాగానికి వచ్చేసాం. సూర్యుడు అలా అలా పైకి వెళుతూ ఉంటే ఎలా ఎండ విజృంభించి అలా వస్తూ ఉంటుందో అదే తీరుగా అమోఘమైన మాధుర్యంతో ఏకకంఠంతో అందరూ గానాన్ని చేస్తుంటే అలా జరిగిపోతున్నాయి ఈ భాగాలన్నీ కూడా. అప్పుడే 9వ భాగానికి వచ్చాం. ముందొక ప్రార్థన శ్లోకాన్ని అనుకుని 1 నుండి 10 వరకు వీరందరి చేత పారాయణాన్ని చేయించి శ్లోకాలని, ఆ తర్వాత మరికొన్ని విశేషాలని అనుకుని మళ్ళీ 11 నుండి 20 శ్లోకాల వరకు చెప్పుకుందాం. అందులో దాగిన విశేషాల్ని మరికొన్నిటిని తెలుసుకుందాం. ఇది ప్రణాళిక. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాంకరోమి సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. నీళ్లు నిప్పులు తిండి నిద్ర ఏమీ లేకుండా ఎలా వచ్చానోనయ్యా, అంత దూరం నుంచి రేపించుకున్నావు వచ్చాను. నీ దర్శనం కోసం చాలాసేపు ఎదురు చూసి అలా ఒక క్షణం నువ్వు అలా కనిపించగానే ఈ శ్రమనంతనీ మర్చిపోయి ఎంత ఆనందపడుతున్నానో తెలుసా. ఒకే ఒక్కసారి నిన్ను దర్శించాను అని నేను అనుకుంటున్నాను, కానీ ఇంత శ్రమని పడి వ్యయ ప్రయాసలకు వచ్చి నీ దగ్గరికి వచ్చానే, మళ్ళీ రాగలనో లేదో, నీ ఆజ్ఞ ఎప్పుడు లభిస్తుందో లభించదో. ఈ ఒక్కసారి నిన్ను సేవిస్తున్నాను, శాశ్వతంగా ఇక్కడే ఉండి ప్రతినిత్యము దర్శిస్తున్నటువంటి ఆ భాగ్యాన్ని నీ అనుగ్రహ రూపంగా ప్రసాదించవలసిందని ప్రార్థిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. గుండె నిండుగా వచ్చే ఆనందంతో చెప్పుకున్నటువంటి శ్లోకం ఇది. అందరికీ అనుభవంలో కనిపించే విషయం కూడా ఇది. 1 నుండి 10 శ్లోకాల వరకు ముందు చదవండి. విశేషాలను చెప్పుకున్న తర్వాత 11 నుండి 20 వరకు చదవండి. అప్పుడు మళ్ళీ విశేషాలు కొన్ని అనుకుందాం. అది ఈ 9వ భాగపు ప్రణాళిక. గానం చేయండి. विष्णुर्वशकारो भूतभव्यभवत्प्रभुः भूतभृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वशर्वशिवस्ताणुः भूतादिनिधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभू शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिधर्मो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभोमरप्रभुः विश्वकर्मा मनुस्रष्टा स्थविष्ठस्थविरो ध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षप्रदर्धनः प्रभूतस्त्रिकगुब्धाम पवित्रं मङ्गलं परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्रेष्ठ प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञकृतिरात्मवान् सुरेशरणं शर्म विश्वरेता प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः यस्य स्मरणमात्रेण जन्म संसार बन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे. यस्य स्मरणमात्रेण స్మరించినట్లయితే
ఈ జన్మ సంసార బంధనం నుండి విముక్తి అవుతుందో చేయగలవో అలాంటివాడు శ్రీ మహావిష్ణువు అని ఆయన్ని స్తుతిస్తున్నాం. స్మరణం అనేది ఎప్పుడు లభిస్తుంది? రూపాన్ని దర్శించినప్పుడు. విదేశాల్లో మన పుత్రిక ఉంది, అమ్మా జ్వరం వచ్చింది అనగానే ఆమె రూపం మనకు కనిపిస్తుంది. అయ్యో చిన్నపిల్ల, దీనికి జ్వరం వచ్చిందా? ఆమెకు వచ్చిన జ్వరం కంటే ఎక్కువ జ్వరం ఈ తల్లికి వస్తుంది. ఎందుకని? ఆ రూపాన్ని తలుచుకుని ఆమె బాధని స్మరిస్తున్న కారణంగా. ఎందుకు ఈ మాట చెప్పబడుతోంది ఇక్కడ? ఏ మహానుభావుడైనటువంటి భీష్మ పితామహుడు అలా శ్రీ మహావిష్ణువుని ధ్యానం చెయ్యాలని అనుకున్నాడో, ఆ అనుకున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్న శ్రీహరి అతను స్మరించడానికి వీలుగా అంపశయ్య మీద పడి అతను స్మరించడానికి వీలుగా తన రూపాన్ని చూపించాడు వేళ యుద్ధంలో. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళగప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదేచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నించుమని క్రీడి మరలి తిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడుమర్జున అంచు మద్విసిగ వృష్టి తెరలి కరుణించు దేవుండు దిక్కు నాకు. ఎదురు చూస్తున్నాడు భీష్ముడు ఆ శ్రీహరి రూపాన్ని స్మరించడానికి వీలుగా కావాలని. ఎప్పుడు చూపిద్దామా అనుకుంటున్నాడు ఈయన. అంచెదినే మధ్యందిన మార్తాండునిలా బ్రహ్మాండమైనటువంటి ఆ అమోఘమైనటువంటి మధ్యాహ్న కాలపు సూర్యునిలా చండ ప్రచండంగా యుద్ధం చేసేస్తున్నాడు భీష్ముడు. అర్జునుడికి నమ్మకం పోయింది, నేను గెలుస్తానని. అలాంటి సమయంలో ఆయుధాన్ని పట్టను నేను ప్రతిజ్ఞ చేసి కృష్ణుడు రథాన్ని ఎక్కాడు. నువ్వు ఆయుధం పట్టవా? ఆయుధము పట్టింతు నేను అనిందంటే యుద్ధంలో ఆయుధాన్ని నేను పట్టిస్తాను. మీరందరూ గృహిణులు, మీకు తెలుసు. మీకు మీ కూతురికి పోటీ వస్తే కూతురు దిగదు, బిగిసిపోతుంది, తల్లి దిగుతుంది. పరమేశ్వరుడు తల్లి లాంటి వాడు కాబట్టి వెంటనే ఆయన దిగి ఒక్కసారి అమాంతంగా భీష్ముని మీదికి దూకుతూ ఈ కుండలాలు అలా కదులుతూ ఉంటే కుండలపు కాంతితో ఆకాశం అంతా వెలిగిపోతోంది. ఆ చక్రాన్ని ముచ్చుకుని మీదికి దూకబోయేసరికి పైనున్న పచ్చనైనటువంటి పసుపు పచ్చని వస్త్రం జారిపోతోంది. అర్జునుడు కాస్త కాళ్ళలా పట్టుకుని ఆ కృష్ణ పరమాత్మ పాదాలని పట్టుకుని, నేనేదో మగతనం కలిగిన వాడిని అందరూ అనుకుంటూ ఉంటే నువ్వు చక్రాన్ని బట్టి గెలిస్తే నేను మొత్తం నా ప్రతిష్టని కోల్పోయిన వాడిని అవుతాను అని పట్టుకుని అలా ఉంటే కళ్ళలో ఊహించుకోండి అమోఘమైన రూపం. ఆ రూపాన్ని చూస్తున్నటువంటి సందర్భంలో భీష్ముడు అనుకున్నాడు, చాలు, ఈ రూపం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఆ మీదికి నా మీదికి దూకేటటువంటి ఆ విధానాన్ని, దీన్నే అంపశయ్య మీద పరుండి అంతసేపు స్మరిస్తూ 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 ఈ కృష్ణుడు నా ఎదురుగా వచ్చేంత వరకు ఇలాగే చేస్తానన్నాడు. యస్య స్మరణ మాత్రేణ, ఆ రూపాన్ని స్మరిస్తూనే అలా ఉండిపోయాడు. కాబట్టి ఏదైనా ఒక ధ్యానాన్ని పరమేశ్వరికి సంబంధించింది చెయ్యాలి అంటే పరమేశ్వర రూపాన్ని అలా కళ్ళ ముందు మనం ఉంచుకోవాలి. భీష్ముడు ఆ రూపాన్ని ధ్యానిస్తూనే ఆ కృష్ణ పరమాత్మని అలా నిరంతరం 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 మన్నం చేస్తూనే ఆయన్ని తన దగ్గరికి రప్పించుకోగలిగాడు. ఎంత గొప్ప విచిత్రమైనటువంటి రూపం! విష్ణు సహస్రనామాన్ని గానం చేసే సందర్భంలో మనం మొట్టమొదట్లో అనుకున్నటువంటి ఆ మహానుభావుని విశ్వరూపాన్ని కానీ, భూపాదౌ ఈశ్వనాభి ఆ రూపాన్ని కానీ, ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ రూపాన్ని కానీ అలా కళ్ళలో తలుచుకుంటూ గానాన్ని చేస్తే ఇంకా మాధుర్యం అలా బయటికి వస్తుంది అనేది విశేషం. ఇప్పుడు 1 నుండి 10 శ్లోకాల వరకు మీరు చదివారు. దీంట్లో పద్మనాభో అమర ప్రభు, పద్మం నాభౌ యస్య సహా పద్మనాభ, ఏ నాభియందు పద్మం కలిగినటువంటి వాడు ఉన్నాడో ఆయన పద్మనాభుడు. దాంట్లోంచి బ్రహ్మ పుట్టడాన్ని మనం చూసాం. అమర ప్రభు, ఏ విధంగానూ అంటే మరణించే విధానం లేకుండా ఉన్నటువంటి దేవతలైతే ఉన్నారో ఆ దేవతలందరికీ ప్రభు
అమోఘమైనటువంటి రక్షణను ఇచ్చేటటువంటి వాడు. ఇటువంటి అమోఘమైన రహస్యాల పుట్ట ఈ శ్రీ విష్ణు సహస్రనామం. అటువంటి సహస్రనామాన్ని 11 నుండి 20 శ్లోకాల వరకు ఇప్పుడు మనం పారాయణం చేద్దాం. వాటిలో ఉన్నటువంటి విశేషాల్ని కూడా అనుకుందాం. అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాధిరచ్యుతః వృషాకవిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః వసుర్వసుమనః సత్యః సమాత్మా సంవితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిశ్రుతిస్రవాః అమృతః శాశ్వతస్థాణుః వరారోహో మహాతపాః సర్వగः సర్వవిద్వానుః విశ్వక్సేనో జనార్దనः వేదో వేదవ్యంగో వేదాంగో వేదవికవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతः చతురాత్మా చతుర్వ్యూహः చతుర్దంష్టశ్చతుర్భుజः భ్రాజిష్ఠుర్భోజనం భోక్తా సహిష్ఠుర్జగదాదిజः అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘः శుచిరూర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశవపుః శ్రీమాన్ అమేయాత్మా మహాదృదృక్ మహేశ్వాసో మహీభక్త శ్రీనివాసः సతాం గతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః. ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి విశేషాన్ని ఆలోచిస్తే మరింక కొన్ని విషయాలు తెలుస్తాయి అని అనుకున్నాం. భగవద్గీతని చూడండి, విష్ణు సహస్రనామాన్ని చూడండి. గేయం గీతా నామ సహస్రం. భారతంలో 2 ఉన్నాయి. భగవద్గీత ఉంది, విష్ణు సహస్రనామం ఉంది. గేయం గీతా నామ సహస్రం. అది చదువుకో, ఇది చదువుకో. 2 చదువుకున్నావా మరీ సంతోషం. ఏదో ఒకటైనా చదువు. ఏమిటి దానికి దీనికి? ఏ భగవద్గీత అయితే ఉందో అది భీష్మ పర్వంలో కనిపిస్తుంది. విష్ణు సహస్రనామం ఆనుశాసనిక పర్వంలో కనిపిస్తుంది. భగవద్గీత యుద్ధ ప్రారంభంలో ప్రారంభమవుతుంది. పరమ అశాంతమైన వాతావరణం. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత. అలా భయంకరమైనటువంటి శంఖాలు అవి అన్నీ పూరిస్తూ ఉంటే, అనేకమైనటువంటి దుందుభులు మోగిస్తూ ఉంటే ఆ అశాంత వాతావరణంలో భగవద్గీత. ఇక్కడ అంపశయ్య మీద పరున్నటువంటి భీష్ముడు పరమ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటే అక్కడ ప్రారంభమైంది ఇది. అక్కడ కృష్ణుడు వక్త, అర్జునుడు శ్రోత. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జునుడు వింటున్నాడు. విష్ణు సహస్రనామంలో మహానుభావుడైనటువంటి భీష్ముడు వక్త. ఆ ఉన్నటువంటి ధర్మరాజు వింటున్నట్టుగా అందరూ వింటున్నారు. యక్ష కిన్నర కింపురుష గంధర్వ విహంగ నాగ అందరూ వచ్చారు. రాజర్షులు మహర్షులు ఇంకా 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 పాండవులు అందరూ వింటున్నారు. ప్రధానమైనటువంటి శ్రోతగా ధర్మరాజు నిలబడ్డట్లు ఉన్నా అందరూ వింటున్నారు. ఇక్కడ భీష్ముడు చెప్తున్నాడు, అక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అక్కడ కృష్ణుడు తన గురించి తాను చెప్పుకుంటాడు భగవద్గీతలో. భీష్మ శస్త్రభృతాం అహం. శస్త్రాలని ధరించినటువంటి వాళ్ళలో నేను భీష్ముడిని అని స్వయంగా ఈయన గురించి చెప్పాడు. కృష్ణుడు తన గురించి తాను చెప్పుకున్నాడు భగవద్గీతలో. ఇక్కడ భీష్ముని ద్వారా కృష్ణుడు తన గురించి చెప్పించుకున్నాడు. ఆలోచించి చూడండి. ఇంకో విశేషం కూడా ఉంది. ఏ మహానుభావుడైనటువంటి ఆ కృష్ణుడు అర్జునుడికి చెప్పాడో చెప్పిందంతా వింటున్నాడు, కానీ దృష్టి మొత్తం యుద్ధం మీదే ఉంది అర్జునుడికి. ఇక్కడ ఏ భీష్ముడు ఉన్నాడో
అతనికి ఇంకో ధ్యాసే లేదు, ఎప్పుడు మోక్షానికి వెళ్ళాలా అనే ఆలోచన తప్ప. అంచేతనే ఆ కృష్ణుడు చెప్పిందంతా అర్జునుడు విన్నా అభిమన్యుడు పోయినప్పుడు తీవ్రంగా దుఃఖించాడు. అప్పుడు నేను చెప్పిన భగవద్గీత వంట పట్టలేదా, వంట పట్టడం కాదు వంట పట్టలేదా, అప్పుడు యుద్ధంలో ఉన్నాను నేను. ఆలోచించి చూడండి. భగవద్గీత ఒక శాసనం, విష్ణు సహస్రనామం ఒక అనుశాసనం. సంజయుడి ద్వారా లోకానికి వచ్చింది మనకి ఈ అనుకునేటటువంటి భగవద్గీత ఇక్కడ భీష్ముని ద్వారా మనకు వచ్చింది. ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఎవరెవరో మహానుభావులైనటువంటి ఋషులందరూ పాడగా వచ్చింది, నేను ఇదిగో గానం చేస్తున్నాను అన్నాడు భీష్ముడు. వాళ్ళందరూ చదివితే ఏమిటి మాకు? ఒక్కసారి గుర్తుంచుకోండి. చక్కనైనటువంటి నీళ్లు తీసుకున్నాం, పంచదార వేశాం, దాని రుచి పట్టింది. తేనె వేశాం, దాని రుచి కూడా పట్టింది. ఖర్జూరాన్ని వేశాం, దాని రుచి కూడా పట్టింది. పటిక బెల్లాన్ని వేశాం, దాని రుచి కూడా పట్టింది. ఇలా ఎన్ని తీపి పదార్థాలని ఆ నీళ్లలో వేస్తే ఆ అన్నిటి తీపి కూడా ఆ జలానికి పట్టినట్టుగా ఏ మహానుభావులైన మహర్షులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు ఆ విష్ణు సహస్రనామాన్ని గానం చేస్తూ ఉంటే వాళ్ళ తపశక్తి అలా ఒక్కొక్కరిది దీంట్లోకి చేరి ఆ ఋషులందరి తపశక్తి దాంట్లో చేరింది. కాబట్టి ఆ అమోఘమైన తపశక్తి నిండిన విష్ణు సహస్రనామాన్ని ఇలా కానీ గానం చేస్తూ ఉంటే ఆ మాధుర్యం ఖచ్చితంగా మనకి ఏ విధమైన కష్టము రాకుండా అనుగ్రహిస్తుంది. ఎంత గొప్ప మాట ఆలోచించి చూడండి. ఇంతటి అద్భుతమైన విష్ణు సహస్రనామాన్ని మనం ఈ విధంగా మధురంగా పారాయణం చేసుకోవడం అనేది కూడా ఆ దేవదేవుని అనుగ్రహం కారణంగానే. ఆలోచించి చూడండి. ఇలా అనేకమైన విశేషాలు చెప్పుకుంటున్న కొద్దీ అలా దొర్లిపోతూ వెడుతూ ఉంటాయి. అంచేత మనం ఒక పని చేద్దాం. ఇప్పుడు ఒకసారి 1 నుండి 20 వరకు అలా చదివేసుకుందాం. చదివేసుకుని ఆ విశేషాలని ఎవరి మటుకు వారు మనసులో ఒకసారి అలా స్ఫురణకి తెచ్చుకుంటూ ఉండండి. ఆ తరువాత మీది భాగానికి మనం వెళదాం. 1 నుండి 20 వరకు చదువుదాం. విశ్వం విష్ణుర్వశకారో భూత భవ్య భవత్ ప్రభుః భూత వృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయ పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశివస్థాణుః భూతాదివ్యయః సంభవో భావనో భక్త ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వరః అనాదిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో ఋషికేశః పద్మనాభో వరప్రభుః విశ్వకర్మా మనుస్వష్ట స్థవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్ధనః ప్రభూతస్త్రికబుద్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః అనుత్తమో దురాదర్శః కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః ఆన సంవత్సరో వ్యాళః ప్రజయ సర్వదర్శనః అజః సర్వేశ్వర సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః వృషాకవిరమేయాత్మా సర్వయోగ వివిశ్రుతః వసుమనా సత్యః సమాత్మా సంవితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిశ్రుతిస్రవాః అమృత శాశ్వతస్థాణుః వరారోహో మహా
సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహः చతుర్ధంష్ట్రः చతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాధిజः అనభో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘः శుచిరోర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్వేశవపు శ్రీమాన్ అమేయాత్మా మహాధీరుడు మహేశ్వాసో మహీభక్త శ్రీనివాస సదాగతిః అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతిః. అమేయాత్మా ఓ నామం. ఇంత అని కొలవడానికి, ఇలా ఉంటాడు అని చెప్పడానికి వీళ్ళైనటువంటి రూపం కలిగినవాడు. లోకంలో ఏదైనా సరే ప్రత్యక్ష ప్రమాణం అని ఉంటుంది. అంటే మన కళ్ళతో చూసేది ఒక గోవు, 4 కాళ్ళు ఉంటాయి, గంగడోలు ఉంటుంది, 2 కొమ్ములు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, తోకుంటుంది. ఇది ప్రత్యక్ష ప్రమాణం, అది నిజం. రెండవది అనుమాన ప్రమాణం. పర్వతో వన్నిమాం ధూమాత్, పర్వతం మీద నుంచి పొగొస్తుందిరా అంటే దాంట్లో నిప్పుంది అని అర్థం. అది అనుమాన ప్రమాణం. మనం నిప్పుని చూడలా, పొగని చూసాం. పొగ ద్వారా నిప్పుందని అనుమానం చేస్తున్నాం కాబట్టి, ఊహిస్తున్నాం కాబట్టి అది అనుమాన ప్రమాణం. మూడవది గౌరివ గవయ. గవయ మృగం ఎలా ఉంటుందో నేను చూడలా, కానీ గౌరివ గవయ, గవయ మృగం ఆవులానే ఉంటుంది, కాకపోతే చిన్న చిన్న మార్పులు ఉంటాయి అని చెప్పినప్పుడు ఓహో గవయ మృగం గోవులా ఉంటుందన్నమాట, కొన్ని మార్పులతో ఉంటుందన్నమాట. ఇది అర్థాపత్తి ప్రమాణం. వాడు పిల్లాడు అనగానే ఓహో వీడి పిల్లాడు కాబట్టి తల్లి తండ్రి ఉన్నారు అని అర్థం చేసుకుంటామే, అదొక ప్రమాణం. ఇలా ఏ ప్రమాణాలకి అందనటువంటి వాడు భగవంతుడి నుంచి ఆయన కనిపించడుగా. ఏ ప్రమాణాలకి అందని వాడు. ఇది ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. ఏమిటి బాగా గొడవగా ఉంది, ఏం జరుగుతుంది ధృతరాష్ట్రుడు అడిగాడు. మహావిష్ణువు కృష్ణుడు అలా అమోఘమైనటువంటి విశ్వరూపాన్ని చూపించాడు. విశ్వరూపమా? ఒక్కసారి నేను చూస్తాను. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా. మిగిలినటువంటి వాళ్ళకి కనిపించను, కళ్ళు లేని నీకు అసలు కనిపించను. అలా కాదు, నాకు కావాలి. ధృతరాష్ట్రునికి కళ్ళు ఇచ్చాడు, మిగిలిన వాళ్ళందరికీ కూడా తనని చూడడానికి సరిపోయిన ఆ దివ్యమైనటువంటి చక్షువులు ఇచ్చాడు. ధృతరాష్ట్రుల్లో గొప్పదనం ఏమిటో తెలిసిన, అంతటి అమోఘమైన విశ్వరూపాన్ని తాను స్వయంగా చూసి నా దుర్యోధనుడు ఎలా ఉన్నాడు, గాంధార్ ఎలా ఉంది, నా 100 మంది ఎలా ఉన్నారు, ఏమీ చూడలే. నేను నీ రూపాన్ని చూశాను చాలు, ఈ కళ్ళతో ఇంకా ఏదీ చూడదలుచుకోలేదు, తీసేసుకో. భగవంతుని మనం అలా ధ్యానిస్తూ ఉంటే ఇంకా ఏదీ కనిపించినటువంటి స్థాయిలో దర్శించగలిగితే, అనన్య దృష్టితో దర్శిస్తే అది నిజమైన విధానం. కాబట్టి అమేయ ఆత్మా ఇలా ఉంటాడు అని చెప్పేందుకు వీలుగా ఉండడు భగవంతుడు. అయితే భగవంతుడు లేడు కదా, మరి మాకు కనిపించట్లేదుగా, ఆయన కనిపించడుగా, లేడుగా కాదు. భగవంతుడు ఎప్పుడు అనుభవంలో ప్రత్యక్షం అవుతాడు. ఎవరి కష్టం అలా ప్రార్థిస్తే దాటుతూ ఉంటుందో, ఆ దాటిన ఆ అనుభవం ఏదైతే ఉందో దాంట్లో కనిపిస్తూ ఉంటాడు భగవంతుడు. ప్రత్యక్షంగా మాత్రం కనిపించాడు. ప్రత్యక్షంగా కనిపించలేదు కాబట్టి నేను నమ్మను, అది సరైనటువంటి ప్రమాణం కాదు. ఎంచేత మహానుభావులు పూర్వమే చెప్పారు, పలక మీద ఈ అక్షరాలు రాసి దగ్గరగా పెట్టండి, అతి దూరాత్ సమీపాచ్య, దూరంగా ఈ రాసినటువంటి పలకను అక్కడ బాగా దూరంగా పెట్టండి.
ఏదో రాశారు కానీ ఏం రాశారో తెలియట్లే. ఓహో, సమీపాచ ముఖం మీదే పెట్టారు. అర్థమవుతుందా? కొంచెం దూరం పెట్టరా. అతి దూరా సమీపాచ ఇంద్రియఘాతాత్. మంచి కళ్ళజోడు బాగా, అంటే కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి, సరిగా కనిపించే కళ్ళు లేవు. వాడికి ఇంత దగ్గరలో పెట్టినా సమానమైన దూరంలో పెట్టినా ఏమో కనిపించట్లేదు. ఇంద్రియఘాతాత్, కంటికి కన్ను అనే ఇంద్రియం సరిగా లేదు కాబట్టి. మనో అనవస్థాచ, ఇక్కడే కూర్చున్నాం, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మనకు ఎరుగున్న వాళ్ళే తిరిగారు. సుబ్బారావు ఇలా వెళ్ళాడా? సుబ్బారావా నా ఎదురుగండనా వెళ్ళాడా ఏమో. మనో అనవస్థాచ, మనసు వాడిని చూడలేదు కాబట్టి గ్రహించలేదు. ఇన్ని అవస్థలు మనకు కనిపిస్తాయి. అంతేకాదు వ్యవధానత, గోడ ఉంది, గోడ పక్కన ఇంకోడు ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నాం, ఆ గోడ పక్కన ఎవరున్నాడు తెలియదు. ఇన్ని విధాలుగా మనకి తెలియదే, ప్రమాణాలు ఏ విధంగానూ లేవే. కానీ భగవంతుడు నాడే అప్రమేయ, స్పష్టంగా దీంట్లో కనిపిస్తాడు. అది అనుభవంలో మాత్రమే కనిపిస్తాడు. ఆ అనుభవ ప్రమాణాన్ని బట్టి నమ్మడం ఏదో ఉందో అది భగవంతుని యొక్క లక్షణము. ఎంత గొప్ప నామం అది! ఏ నామానికి ఆ నామమే గొప్పది. అంతటి అమోఘమైన విష్ణు సహస్రనామ పారాయణాన్ని రమ్యాతి రమ్యంగా చేస్తున్నారు కాబట్టే విష్ణు సహస్రనామ మాధుర్యంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంటూ కనిపిస్తోంది. అలా చూస్తూ ఉండగా 9వ భాగం ముగిసిపోయింది. 10వ భాగానికి వెళ్ళబోతున్నాం. చదివిందే చదివాం అని అనుకోవద్దు. చదివిందే మళ్ళీ నేను ఒకసారి వింటున్నాను అని ఎవరి మటుకు వారు అనుకోవద్దు. దాగినటువంటి అమోఘమైన అనర్ఘమైనటువంటి రత్న విశేషాలను మనం చెప్పుకుంటూ వెడుతున్నాం తప్ప చెప్పిందే మళ్ళీ చెప్పుకోవడం మాత్రం చేయడమే లేదు. ఈ అమోఘమైన కంఠాలతో వీళ్ళు మధురాతి మధురంగా గానం చేస్తున్నారు కాబట్టే ఈ శీర్షిక పేరు విష్ణు సహస్రనామ మాధుర్యం అనేది అవుతోంది. అన్వర్థం అంటే దానికి సార్థకమై కనిపిస్తోంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో